హీరో నాని. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నేడు అసలు సిసలు స్టార్ హీరోగా ఎదిగాడు. ఇప్పటి వరకు ఒక లెక్క నుండి మరో లెక్క అనే విధంగా తాజా చిత్రంతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు. ఊహించిన దానికంటే బలంగా వెండితెరపై సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అంతేకాదు తన కెరీర్ లోనే మొదటి 100 కోట్ల సినిమా క్లబ్ లోకి చేరి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఇంతకు నాని 100 కోట్ల కలెక్ట్ చేసిన సినిమా ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒక్కసారి తెలుసుకుందాం. నిన్ను చూస్తే అందరూ ఇలానే పారిపోతారా? టాలీవుడ్ స్టార్ హీరో నేచురల్ స్టార్ నాని మాస్ డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్ లో వచ్చిన మూవీ హిట్ 3 గత ఏడాది వచ్చిన సరిపోదా శనివారం ఆల్మోస్ట్ 100 కోట్ల వరకు వసూలు రాగా ఆ తర్వాత ఈ మూవీ కేవలం 4 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా 4 రోజుల్లోనే దుమ్ము రేపుతూ 101 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. మరి ఇక ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకొని నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. నాని సరసన కన్నడ నటి శ్రీనిధి శెట్టి కూడా ముఖ్య పాత్రలో నటించింది. మరి 5 రోజులకు ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఒక్కసారి చూసేద్దామా? గతంలో వచ్చిన హిట్ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందించిన ఈ సినిమా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా మోస్ట్ వైలెంట్ గా రూపొందించి ఆడియన్స్ ను ఆకట్టుకుంది. సినిమాకు దర్శకుడిగా వ్యవహరించిన శైలేష్ కొలను నానితో స్క్రీన్ పై బ్లడ్ బాత్ చూపించాడు. రిలీజ్ కు ముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది. మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ పై జనాల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మేడే సందర్భంగా మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ అనుకున్న దానికన్నా ఎక్కువగానే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కేవలం 4 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. అర్జున్ సర్కార్ పాత్రలో నాని అదరగొట్టాడు. తన పాత్రకు న్యాయం చేశాడు. అందుకే జనాలు ఈ మూవీకి నీరాజనం పలుకుతున్నారు. ఇదే జోరులో కొన్ని రోజులు కలెక్షన్ ను వసూలు చేస్తే ఖచ్చితంగా 500 కోట్ల క్లబ్ లోకి చేరిపోతుంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో థియేటర్లోకి వచ్చేసిన హిట్ మూవీ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత మొదలుపెట్టింది. ఒక మాటలో చెప్పాలంటే నాని వేట మొదలు పెట్టాడు. ఫస్ట్ డే 43 కోట్లు వసూలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీని షాక్ అయ్యేలా చేసేసింది. అదేవిధంగా రెండో రోజు కూడా వసూల్లో సునామీ సృష్టించాడు. నాని 20 కోట్ల వరకు వసూలు చేసి 63 కోట్లు 2 రోజుల్లోనే రాబట్టాడు. ఇక మూడో రోజు కూడా ఏమాత్రం తగ్గకుండా మరో 20 కోట్లు కాబట్టి 83 కోట్ల వరకు వసూలు చేశారు. ఇక 4వ రోజులోనే 100 కోట్లకు పైగా రాబట్టి నాని ఖాతాలో మరో రికార్డును వేసుకున్నారు. ఇదే జోరులో సోమవారం కూడా కలెక్షన్స్ వసూలయ్యాయని తెలుస్తోంది. మొత్తం 122 కోట్ల వరకు రాబట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై హిట్ 3 అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అటు ఓవర్సీస్ లోనూ $2 మిలియన్ వసూలు చేసినట్లుగా మూవీ టీం తెలిపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద నాని కలెక్షన్ సునామీ సృష్టించడంతో మూవీ టీం తో పాటు ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా నాని జోరుకు బ్రేకులు లేవనే చెప్పాలి. గతేడాది వచ్చిన 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ ఏడాది వచ్చిన మొదటి సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెలా కాంబినేషన్ లో గతంలో వచ్చిన దసరా సినిమాకు కూడా సీక్వెల్ గా ది పారడైజ్ అనే సినిమా చేస్తున్నారు. నా కొడుకు నాయకుడైన కథ నీ అమ్మ. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. స్టోరీ డిఫరెంట్ గా ఉండటంతో ఈ సినిమా కోసం నాని ఫ్యాన్స్ తో పాటుగా యావత్తు సినీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఎలాంటి హిట్ టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. మరి హీరో నాని ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నేడు అసలు సిసలు స్టార్ హీరోగా ఎదిగాడు. ఇప్పటి వరకు ఒక లెక్క నుండి మరో లెక్క అనే విధంగా తాజా చిత్రంతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు. ఊహించిన దానికంటే బలంగా వెండితెరపై సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అంతేకాదు తన కెరీర్ లోనే మొదటి 100 కోట్ల సినిమా క్లబ్ లోకి చేరి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఇంతకు నాని 100 కోట్ల కలెక్ట్ చేసిన సినిమా ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒక్కసారి తెలుసుకుందాం. నిన్ను చూస్తే అందరూ ఇలానే పారిపోతారా? టాలీవుడ్ స్టార్ హీరో నేచురల్ స్టార్ నాని మాస్ డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్ లో వచ్చిన మూవీ హిట్ 3 గత ఏడాది వచ్చిన సరిపోదా శనివారం ఆల్మోస్ట్ 100 కోట్ల వరకు వసూలు రాగా ఆ తర్వాత ఈ మూవీ కేవలం 4 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరింది.
కూడా 4 రోజుల్లోనే దుమ్ము రేపుతూ 101 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. మరి ఇక ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకొని నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. నాని సరసన కన్నడ నటి శ్రీనిధి శెట్టి కూడా ముఖ్య పాత్రలో నటించింది. మరి 5 రోజులకు ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఒక్కసారి చూసేద్దామా. గతంలో వచ్చిన హిట్ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందించిన ఈ సినిమా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా మోస్ట్ వైలెంట్ గా రూపొందించి ఆడియన్స్ ను ఆకట్టుకుంది. సినిమాకు దర్శకుడిగా వ్యవహరించిన శైలేష్ కర్ను నానితో స్క్రీన్ పై బ్లడ్ బాత్ చూపించాడు. రిలీజ్ కు ముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది. మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ పై జనాల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మేడే సందర్భంగా మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ అనుకున్న దానికన్నా ఎక్కువగానే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కేవలం 4 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. అర్జున్ సర్కార్ పాత్రలో నాని అదరగొట్టాడు. తన పాత్రకు న్యాయం చేశాడు. అందుకే జనాలు ఈ మూవీకి నీరాజనం పలుకుతున్నారు. ఇదే జోరులో కొన్ని రోజులు కలెక్షన్ ను వసూలు చేస్తే ఖచ్చితంగా 500 కోట్ల క్లబ్ లోకి చేరిపోతుంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో థియేటర్లోకి వచ్చేసిన హిట్ మూవీ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత మొదలుపెట్టింది. ఒక మాటలో చెప్పాలంటే నాని వేట మొదలు పెట్టాడు. ఫస్ట్ డే 43 కోట్లు వసూలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీని షాక్ అయ్యేలా చేసేసింది. అదేవిధంగా రెండో రోజు కూడా వసూళ్ల సునామీ సృష్టించాడు. నాని 20 కోట్ల వరకు వసూలు చేసి 63 కోట్లు 2 రోజుల్లోనే రాబట్టాడు. ఇక మూడో రోజు కూడా ఏమాత్రం తగ్గకుండా మరో 20 కోట్లు కాబట్టి 83 కోట్ల వరకు వసూలు చేశారు. ఇక 4వ రోజులోనే 100 కోట్లకు పైగా రాబట్టి నాని ఖాతాలో మరో రికార్డును వేసుకున్నారు. ఇదే జోరులో సోమవారం కూడా కలెక్షన్స్ వసూలయ్యాయని తెలుస్తోంది. మొత్తం 122 కోట్ల వరకు రాబట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై హిట్ 3 అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అటు ఓవర్సీస్ లోనూ $2 మిలియన్ వసూలు చేసినట్లుగా మూవీ టీం తెలిపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద నాని కలెక్షన్ సునామీ సృష్టించడంతో మూవీ టీంతో పాటు ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా నాని జోరుకు బ్రేకులు లేవనే చెప్పాలి. గతేడాది వచ్చిన 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ ఏడాది వచ్చిన మొదటి సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెలా కాంబినేషన్ లో గతంలో వచ్చిన దసరా సినిమాకు కూడా సీక్వెల్ గా ది పారడైజ్ అనే సినిమా చేస్తున్నారు. నా కొడుకు నాయకుడైన కథ నీ అమ్మ. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. స్టోరీ డిఫరెంట్ గా ఉండటంతో ఈ సినిమా కోసం నాని ఫ్యాన్స్ తో పాటుగా యావత్తు సినీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఎలాంటి హిట్ టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. మరి హీరో నాని ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నేడు అసలు సిసలు స్టార్ హీరోగా ఎదిగాడు. ఇప్పటి వరకు ఒక లెక్క నుండి మరో లెక్క అనే విధంగా తాజా చిత్రంతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు. నచ్చా ఊహించని దానికంటే బలంగా వెండితెరపై సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అంతేకాదు తన కెరీర్ లోనే మొదటి 100 కోట్ల సినిమా క్లబ్ లోకి చేరి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఇంతకు నాని 100 కోట్ల కలెక్ట్ చేసిన సినిమా ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒక్కసారి తెలుసుకుందాం. నిన్ను చూస్తే అందరూ ఇలానే పారిపోతారా? టాలీవుడ్ స్టార్ హీరో నేచురల్ స్టార్ నాని మాస్ డైరెక్టర్ శైలేష్ కర్ను కాంబినేషన్ లో వచ్చిన మూవీ హిట్ 3 గత ఏడాది వచ్చిన సరిపోదా శనివారం ఆల్మోస్ట్ 100 కోట్ల వరకు వసూలు రాగా ఆ తర్వాత ఈ మూవీ కేవలం 4 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా 4 రోజుల్లోనే దుమ్ము రేపుతూ 101 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. మరి ఇక ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకొని నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. నాని సరసన కన్నడ నటి శ్రీనిధి శెట్టి కూడా ముఖ్య పాత్రలో నటించింది. మరి 5 రోజులకు ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఒక్కసారి చూసేద్దామా. గతంలో వచ్చిన హిట్ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందించిన ఈ సినిమా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా మోస్ట్ వైలెంట్ గా రూపొందించి ఆడియన్స్ ను ఆకట్టుకుంది. సినిమాకు దర్శకుడిగా వ్యవహరించిన శైలేష్ కర్ను నానితో స్క్రీన్ పై బ్లడ్ బాత్ చూపించాడు.
రిలీజ్ కు ముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది. మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ పై జనాల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మేడే సందర్భంగా మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ అనుకున్న దానికన్నా ఎక్కువగానే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కేవలం 4 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. అర్జున్ సర్కార్ పాత్రలో నాని అదరగొట్టాడు. తన పాత్రకు న్యాయం చేశాడు. అందుకే జనాలు ఈ మూవీకి నీరాజనం పలుకుతున్నారు. ఇదే జోరులో కొన్ని రోజులు కలెక్షన్ ను వసూలు చేస్తే ఖచ్చితంగా 500 కోట్ల క్లబ్ లోకి చేరిపోతుంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో థియేటర్లోకి వచ్చేసిన హిట్ మూవీ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత మొదలుపెట్టింది. ఒక మాటలో చెప్పాలంటే నాని వేట మొదలు పెట్టాడు. ఫస్ట్ డే 43 కోట్లు వసూలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీని షాక్ అయ్యేలా చేసేసింది. అదేవిధంగా రెండో రోజు కూడా వసూల్లో సునామీ సృష్టించాడు. నాని 20 కోట్ల వరకు వసూలు చేసి 63 కోట్లు 2 రోజుల్లోనే రాబట్టాడు. ఇక మూడో రోజు కూడా ఏమాత్రం తగ్గకుండా మరో 20 కోట్లు కాబట్టి 83 కోట్ల వరకు వసూలు చేశారు. ఇక 4వ రోజులోనే 100 కోట్లకు పైగా రాబట్టి నాని ఖాతాలో మరో రికార్డును వేసుకున్నారు. ఇదే జోరులో సోమవారం కూడా కలెక్షన్స్ వసూలయ్యాయని తెలుస్తోంది. మొత్తం 122 కోట్ల వరకు రాబట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై హిట్ 3 అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అటు ఓవర్సీస్ లోనూ $2 మిలియన్ వసూలు చేసినట్లుగా మూవీ టీం తెలిపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద నాని కలెక్షన్ సునామీ సృష్టించడంతో మూవీ టీంతో పాటు ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా నాని జోరుకు బ్రేకులు లేవనే చెప్పాలి. గతేడాది వచ్చిన 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ ఏడాది వచ్చిన మొదటి సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెలా కాంబినేషన్ లో గతంలో వచ్చిన దసరా సినిమాకు కూడా సీక్వెల్ గా ది పారడైజ్ అనే సినిమా చేస్తున్నారు. నా కొడుకు నాయకుడైన కథ నీ అమ్మ. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. స్టోరీ డిఫరెంట్ గా ఉండటంతో ఈ సినిమా కోసం నాని ఫ్యాన్స్ తో పాటుగా యావత్తు సినీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఎలాంటి హిట్ టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి మరి.